వేసుకో అమ్మ ఉన్నట్లుండి మా ఊరు తుమ్మకకి స్వరం పోయింది. హర్రర్ స్టోరీ అనే దానికంటే ఇది నాకు తెలిసిన వాళ్ళ లైఫ్ లో జరిగిన సంఘటన. హాయ్ డియర్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా రోజులైంది కదా మనం డైరెక్ట్ గా మాట్లాడుకోక. మనం ఇప్పుడు ఒక హర్రర్ స్టోరీ చెప్పుకోబోతున్నాం. ఈ హర్రర్ స్టోరీలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ విధంగా చెప్పుకుందాం, ఎందుకంటే బాగుంటుంది వినడానికి. అది 1980s లో జరిగిన ఒక స్టోరీ అనుకుందాం. 1980 ఆ రోజు నేను నా స్నేహితులు ఇద్దరు కలిసి తిరుపతి దగ్గర ఉన్న పీలేరులో ట్రైన్ ఎక్కామండి. దాదాపు అది కదిరి దగ్గరకు వచ్చేసరికి 10:30-11 అట్లా ఉంటుంది. సరే ఎలాగో ఇంటికి వెళ్ళాలి తప్పదు, వేరే దారి లేదు కాబట్టి అక్కడ పడుకోలేము. సరే రైల్వే స్టేషన్ లో నుంచి బయటకు వచ్చాం, బస్ స్టాండ్కి వెళ్ళాం. బస్ స్టాండ్ దగ్గర బస్ అయితే పాపం రెడీగా ఉంది, మా కోసమే ఉన్నట్లుంది. అది బస్ ఎక్కాం. మా ఊరి పేరు చింతోపులపల్లి అండి. చింతోపులపల్లి అని ఎందుకు అంటారు అంటే, అప్పుడెప్పుడో పూర్వకాలంలో మా ఊరు చుట్టుపక్కల మొత్తం అంతా చింతోపులు ఎక్కువ ఉన్నాయన్నాడు, అంటే చింతబండ్లు ఎక్కువ ఉండేవి. అందుకని చెప్పేసి దానికి చింతోపులపల్లి అని పేరు పెట్టేశారు అప్పుడు ఆ కాలంలోనే. చింతోపులపల్లి అండి. బస్సు దిగిన తర్వాత మళ్ళీ తార్ రోడ్ నుంచి మా ఊర్లోకి నడిచి వెళ్ళాలంటే దాదాపు ఒక 3 కిలోమీటర్లు ఉంటుందండి. పైగా ఆ టైంలో ఆటోలో అవి కూడా తిరగవు కదా, పల్లెలకి ఇవి రావు కదా. అక్కడి నుంచి కాలిబాట. కాలిబాట అంటే ఎలా ఉంటుందో మీకే తెలుసు, సింగిల్ దారి. అది దగ్గర రాత్రి దాదాపు అప్పుడు 12 పైన ఉంటుంది అనుకుంటా టైం. మేము సన్నగా ముగ్గురు కలిసి నడుస్తున్నాం. నేను, గిరిగాడు, చంద్రగాడు, ముగ్గురు. గిరిగాడు చంద్రగాడు సన్నగా నాయంటే నడుస్తా వస్తున్నారు. ఇంకా ఊరికి దాదాపు దగ్గరికి వచ్చిన ఊరికి దగ్గర, మా ఊరికి దగ్గరలో ఒక పెద్ద చెరువు ఉందండి. దాన్ని కుంట అనొచ్చు లేదా చెరువు ఉండొచ్చు. మాకు గొప్ప కాబట్టి మేము చెరువు అంటాం అనమాట. కుంటాం ఎందుకంటే చిన్నదైనా కూడా మేము అట్లే పిలుచుకుంటాం. చెరువు ఉందండి. ఆ చెరువు దగ్గరికి వచ్చేసరికి మా వాడికి కాస్త కడుపులో గిడబిడాడింది. యారా ఏం లేదురా, గదిలో ట్రైన్ దిగి బస్ స్టాండ్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం నైట్ చాలా లేట్ అవుతుంది కదా, ఇంటికి పోయేటప్పటికి తిందామని కొంచెం తింటాం కదా, ఆ తినేటప్పుడు ఏదో కొంచెం కడుపులో గడిబిడ ఉందిరా. సరే ఈ చెరువు దగ్గరికి వస్తాం కదా, ఎల్లో పని కానీ చేద్దాంపా అని ముగ్గురు పోయామండి. ఎల్లో పోయినాము. ఓకే, అదేదో గొప్ప పని కాదు కాబట్టి మామూలు పని అయిపోయింది. సరే ఓకే, బయలుదేరాం. మేము బయలుదేరి వస్తున్నామండి, సన్నగా బయలుదేరి వచ్చేస్తున్నాము. ఇంకా చెరువు దాకపోగానే మా ఊరు వచ్చేస్తుంది. అక్కడికి కూడా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఊరు వచ్చేస్తుంది దగ్గరకు. మేము బయలుదేరుతున్నాం, వస్తున్నాం. చెరువు నుంచి బయటకు వస్తున్నాం. ఆ టైంలో ఎవరు ఆడవాళ్ళండి ఆ దారింటి చెరువు అలా గట్ట మీద వెళ్తున్నారు. అసలు ఈ టైంలో ఆడవాళ్ళకి ఏం పని ఉంది, 12:30 అయింది అని గిరిగాడు అంటాడు. ఏ పొలం దగ్గరికి పోతాంటారు లేరా, వాళ్ళతో మనకేం పని కానీ పదాంపా అని నేనంటాడ. ఏం లేదు మామా, ఈ టైంలో ఆడవాళ్ళు ఎవరు తిరగరు, మన ఊర్లో అస్సలు తిరగరు. అసలు నేను పైగా పొలం పనులు పోయేదానికి పొలాలమ్మడి అట్లా పోతారు కానీ చెరువు గట్ట మీద ఎందుకు పోతారు, ఏదో తేడా ఉంది మామా అని చెప్పేసి చంద్రగారు. సరే తేడా ఉంటే మనకెందుకు, గోడ ఉంటే మనకెందుకు, మనం వచ్చిన పని ఏంది, అయిపోయింది పద అని చెప్పేసి మళ్ళీ ముందుకు అడిగేస్తాను. అంత దూరంలో చెరువు కట్ట మీద ఉన్న అమ్మాయి ఉన్నట్టుండి మేము వెళ్ళే దానికి ఎదురుగా వస్తాను. అక్కడ నాకు కొంచెం డౌట్ వచ్చింది. సరే చూద్దాం, ఆడవాళ్ళ తర్వాత ఏదో కొన్ని కారణాలతో ఆడవాళ్ళు ఎవరున్నా కానీ ఏదో పని మీద బయటికి తిరుగుతుంటారు లేదని చెప్పేసి చంద్రగారి దగ్గరికి వచ్చి తేడా ఉందిరా ఏందోనో. ఏం తేడా లేదురా, ఆడోళ్ళు వస్తున్నారు, ఓకే, వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మంది పదాం. గిరిగాడు ఒకటి చెరువులో వచ్చేదో అనే చెప్పుతో కొడతానా కొడక అట్ట ఆలోచనలు పెట్టుకున్నామంటే అని చెప్పి ఒకటే మాట. ఓకే నీ ఇష్టంరా, ఓకే నీ ఇష్టంరా అనేసాడు. మేము ముందుకు వెళ్తున్నాం అండి. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చే కొద్దీ ఒక్కొక్క అడుగు వేసడం వల్ల పెరుగుతుందండి మనిషి. ఒక్కొక్క అడుగులు వేసడం వల్ల మనిషి పెరుగుతుందండి. ఒక్కొక్క అడుగు వేసడం ఏంటిది, 5 అడుగులు ఉన్న అమ్మాయి దాదాపు 8-10 అడుగులు పెరుగుతుంది అని అలా చూసామండి. అలా దగ్గరకు వస్తుంది అంతే. ఎప్పుడు పోయినాయో వెళ్ళిపోయినాయి.
తిరిగి చూస్తే ఇట్లా గిరిగడు లేదు, చంద్రగడు లేదు. ఎప్పుడు ఎట్లా పరిగెత్తినారో తెలియదు. ఇక నేను ఒకనే మిగిలిన అంతే. నేనేమి పెద్ద హీరోడు కాదు కదా ఏడా, మనము పరుగు పండమే. ఎట్లా పరిగెత్తినామో, ఎట్లా పోయినామో, ఏ దారింటి పోయినామో ఏమీ అర్థం కాలేదు. ఆ మైండ్ లో నుంచి తేరుకొని చూసుకుంటే మేము దాదాపు ఎక్కడైతే మనం బస్సు దిగి కాలపాటు నడుచుకుంటూ వచ్చినామో ఆడుండా. నాకు మతికి వచ్చేసరికి ఎట్లా పరిగెత్తినారో తెలియదు. ఎన్నిక తిరిగి చూసుకోకుండా పరిగెత్తడమే అంతే, ఇంకేది ఏందిలే. వీళ్ళెక్కడ చూస్తే వీళ్ళు ఎట్లా పోయినారో తెలియదు. అరే నీ అమ్మాయి దైవేంద్ర స్వామి ఇంత పని చేసింది, మన ఊర్లో దయ్యాలున్నాయా? మంగళసూరపు చెప్తా అంటాడు ఎప్పుడన్నా కటింగ్ పోయినప్పుడు, ఊరే మీరు ఎప్పుడంటే అప్పుడు రాకుండా ఊర్లోకి, ఊర్లో ఆదాయం వచ్చింది, అది నెలం అందరినీ భయపడిస్తాంది అని. అవి చెప్పినట్లు నాకు గుర్తుంది కానీ ఊరుకో మామా దయ్యాలింది కొట్టి పనిచ్చినాం. చూసేసరికి ఇంకే ఉందండి, ఆల్రెడీ వచ్చలు వెళ్ళిపోయింది కింద. సబ్జెక్ట్ సరే నేను దాటలేదు, రావాల్సిందే ఊర్లోకి. సన్న వచ్చేసి పొలం ఉంటే పొలం దగ్గర పెద్ద గుండు ఉంటే గుణ మీద కూర్చొని ఉండాలి. ఎవరెవరు వస్తారేమో కలిసిపోదాము అలాగే పోయడానికి భయమైతుంది. చంద్రయ్య గారు గుండె వెనకల నుంచి సన్నగా వస్తాడు. యారా అనేది సన్నగా. ఎట్లా పోయినానో, యా విధంగా పోయినానో తెలియదురా. ముత్యాలమ్మ గుడి దగ్గరికి పోయినా, వాటికి పోతానట్లే తిరిగి చూసుకుంటే ధైర్యం వచ్చింది. అమ్మయ్య ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నాయి, ఈ దైవం రాదులే అనుకున్నా నేను. ఆడే ముత్యాలమ్మ గుడికి పోయి ముక్కొని, అమ్మా తల్లి నువ్వే తల్లి కాపాడు తల్లి అని ముక్కొని బండారు పెట్టుకుని ఇద్దరు నీకు కూడా బండారు తెచ్చాడని దేవుళ్ళ నుంచి పట్ల తీసి బండారు తీసేవాడు. అమ్మాయి నాకు బలం వచ్చేసా, ఈ అమ్మాయి తోడుగా ఉంది, ఇంకేం భయం లేదు నాకు, ఇంకా బలం వచ్చేసి. ఇప్పుడు గిరిగారు రాళ్ళు ఇంకా వాడే అట్లా అంటే తెలియదురా. నా దావుడి నేను పరిగెత్తినా, నీ దావుడి నువ్వు పరిగెత్తినావు, గిరిగాడు ఒకటి ఆడున్నాడు తెలుదురా. సిక్కింటారా నాకు తెలిసి, వాడు ముందుగానే అడగ కదా నిన్ను శివులు ఇది కేసు రాసి చూద్దాం చూపుకొని, అది ఆయనకి వినపడి ఉంటుంది, ఈయన మాత్రం పట్టేసి ఉంటుందిరా పట్టు అని కుదరలే. సరే పదాలు అని గుండు దిగి వలసేవరు పట్టుకొని సన్నగా నడుచుకుంటూ వస్తాను. ఆ నుంచి ఎదుగుతాడు పరిగెత్తుకుంటాడు, గసపోసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు నా ఒక్కడు. యారాగిరి అంటే మనం ఊరిబయట ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, ఆంజనేయ స్వామి గుడి దగ్గర పోయి ఇద్దరు దారం తీసుకొచ్చినాను, దారం కట్టుకోరా ఎక్క ఈ ఆదాయం రాదు మనకు. దారం తీసుకొని దారం కట్టుకున్నా, వానికి ఒకటి ఇచ్చినాడు, వాడు కట్టుకున్నాడు. ముత్యాలమ్మ బొట్టు ఇచ్చాడు బండారు, వాడు పెట్టుకున్నాడు, ముంగరం పెట్టుకున్నాడు. అమ్మయ్య ఓ పక్కన ఆంజనేయ స్వామి కొండంత బలంతో వెనకలు ఉన్నాడు. ఇక దయ్యాలను భూతాలను తరపు కొట్టే ముత్యాలమ్మ ఒక పక్కన ఉంది. పాదరా ఇంకేం మనం పోయేమో అని చెప్పేసి ఊర్లోకి వచ్చేసినాం. ఊర్లోకి వచ్చి చూస్తే ఊరు మొత్తం అంతా మేలుకున్నది నువ్వే, ఎవరేదని నిద్రపోలే. ఏంటిది ఆడుగుతే దయ్యాలు వచ్చి మా సాట్లు వెంబడి ఊర్లోకి వస్తే 1 గంట పైన దాటిపోయింది, అర్ధరాత్రి దాటిపోయింది. వీళ్ళేంటి ఎవరు కూడా పడుకోకుండా ఇంకా ఇట్లే ఉన్నారు. అట్లా ఆలోచన చేస్తా అంటే మా ఊరు ఎత్తోడు వచ్చా, పొలే కదా ఏం స్వామి అని, ఏం సంగతి అని అంటే, స్వామి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు స్వామి, మన ఊర్లోకి వచ్చి దయ్యాలు పడినాయి, ఎవరిని నిద్రపోలేదు స్వామి, వీళ్ళ మీ దగ్గర రాళ్ళేస్తాయి, పండుకున్నాము బట్టి దొరుకుతాయి. ఇంత స్వామి నాకు కూడా బరికింది అని వాళ్ళు కూడా చేయి చూపించారు. చేతి కల చూస్తే బరికిందేటువంటి కనపడుతున్నాయి, దైవం ఎట్లా బరుగుతుందిరా అని అనుమానం. లేదు స్వామి బరికింది స్వామి, ఊరందరూ నమ్ముతున్నారు దైవం ఉందని. మేము కూడా నమ్మినాం అనుకో, మేమేం పెద్ద పోటుగల్లం కాదు కదా, మేము కూడా నమ్మినాం దైవం ఉందని. అందరూ మేలుకున్నారు రాత్రి అంతా. పొద్దున్నే తెల్లారింది, జనం అయితే పొగులు కదా, ఆ దయ్యం తప్పించుకోవచ్చని అందరూ హాయిగా నిద్రపోతున్నారు. ఊర్లో పెద్ద మనుషులందరూ ఒకసారి గుమిగూడి, రచ్చబండ మాదిరి ఉంటుందిలే మా ఊర్లో కూడా, చిన్న బండ ఉంటుంది గుడి దగ్గర, ఆ గుడి దగ్గర అందరూ గుమిగూడి పెద్ద మనుషులందరూ ఇట్లయితే అయ్యలేదురా, మన మంత్రాలు తిమ్మని ఉన్నాడు కదా, తిమ్మన్న దగ్గరికి పోయి ఏదన్నా చెప్తాడేమో అడుగుదాంపా అని చెప్పేసి 4-5 మంది పెద్ద మనుషులందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు కూడా ఊకొట్టారు అట్లే. వాళ్ళు పోయినారు మంత్రాలు తిమ్మన్న దగ్గరికి పోయినారు. ఆయప్ప ఏం చెప్పినాడో మనకు తెలీదు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము ఆడే రచ్చబండ దగ్గర ఆ పక్కన ఈ పక్కన అడుగులు ఉంటే కొంతమంది ఓ పక్కన ఇట్లా తూలుకుంటా, ఓ పక్కన నిద్రపోకుండా, ఓ పక్కన ఇట్లా అనుకుంటా, ఒక పక్కన నిద్ర అవుతుంది, ఓ పక్కన మేలుకోవాల, ఏం చేయలేదు దిక్కు తెల్లే. అట్లా కుడికి పాటలు పడుతున్నారు అందరూ. నేనేం తక్కువ కాదు, నేను కూడా మేలుకోలే కదా, మేము కూడా అందరూ నేను కూడా అట్లే కుడికి పాటలు పడతాడా. ఎప్పుడు నిద్రపోయినామో తెలియదు, నిద్రపోయినాం.
ఉన్నట్లుండి ఎప్పుడు వచ్చేసి గట్టిగా డబ్బు కొట్టడం మొదలుపెట్టా అని అమ్మాని తెప్పిచ్చుకొని ఎత్తే ఇట్లా భయం బాగా నిద్రపోయినావు, ఆదర్శ నిద్రపోయినావు. ఉలికి పళ్ళు వేసేతలకే జడ పుట్టింది శరీరం అంతా. వాడు ఎత్తాడు దమ్కేసేసేసి బాగా చెప్తానంట. ఇరంటే హో మన ఊళ్ళో దయ్యాలు వచ్చినాయి కనుక మన ఊరు పెద్ద మనుషులందరూ పోయి మంత్రాలు తిమ్మన్నాను రాత్రికి పిలుచుకొని వస్తాడారు, మీరందరూ కూడా రచ్చబండి దగ్గరికి రావాల్సిందు అని కొడతాడు. ఆహా మంత్రాలు తిమ్మన్నాను పిలుచుకొస్తాడారా ఇల్లు మంచిదే, హాయిగా నిద్రపోవచ్చు ఈ పొద్దు అనుకొని ఆ మంత్రాలు తిమ్మన్న రాత్రి అయ్యేసరికి వచ్చి ఊరు 4 దిక్కుల చూసేసేసి 4 దిక్కుల ఎటో నిమ్మకాయలు అవి ఎటో మాత్రం ఇచ్చావి మనకు తెలియచేస్తాయా, వాడు ఎందుకు చెప్తాడు మనం అంతా ఎందుకు చూస్తున్నాం అంతే. ఒక రకంగా చెప్పాలంటే గుడిలో అని చెప్పొచ్చు. వాడు చేసింది అంతా మనం చూస్తా కూర్చున్నాం. రేపు వేసి మళ్ళీ తర్వాత గుడి దగ్గరికి వచ్చి కూర్చొని ఈ రోజు ఎవరికి ఏమీ జరగదు, మీరు హాయిగా ప్రశాంతంగా నిద్రపోండి, నేను ఒకనే అలాంటి మేలుకుంటాను. ఒకటి అమ్మ కడుపు ఆడ అంత మంచి శుభవార్త చెప్తురా నువ్వు అనుకొని కొంతమంది 3-4 మేలుకున్నారు అంతే వాళ్ళకి తోడుగా. ఇక అందరూ పడుకోవడం ఆదమర్చి పడుకోవడం. తెల్లారి చూస్తే దగ్గర 30-40 మందికి ఎదల మీద ఘాట్లున్నాయి, ఈపుల మీద ఘాట్లున్నాయి, చేతుల మీద ఘాట్లున్నాయి. అన్నీ అందరూ ఊరుకోరు నాకు ఘాట్లు పెట్టింది దయ్యం, నాకు ఘాట్లు పెట్టింది దయ్యం, నాకు ఘాట్లు. ఇంకా ఆ గోడ ధరించేద్దాలే ఉరిగే. ఎట్లుందంటే ఏదో పరస జరిగినట్లుంది ఆ మంత్రాలు తిమ్మన్న గారి దగ్గరికి. ఇంక మా ఊరు పెద్ద మనుషులు కొంతమంది ఉంటారు కదా, కొంచెం బాగా మాట్లాడేవాళ్ళు, గట్టిగా మాట్లాడేవాళ్ళు. అని అబ్బా రాత్రంతా పడుకోమని చెప్పేసి అని అబ్బా రాత్రంతా పడుకోమని చెప్పేసి దయ్యాలు రావు భూతాలు రావు అని చెప్పేసి నా కొడుకని ఎంతకు నువ్వు వీడియో పడుకొని మమ్మల్ని అందరినీ దయ్యాలు చూపించేసి నా కొడుక బరికిచ్చేస్తావా అని చెప్పేసి ఒకడు ఎవరో పాపగాడు ఉన్నాడు మా ఊర్లో కూడా, అతి నా కొడుకు కట్టి తీసుకోండి తిమ్మనందికి. అందరూ అని ఊరుకోబెట్టి ఇంకా మళ్ళా మంత్రాలు తిమ్మని ఉండే నాయన ఇది చాలా పెద్ద భూతం నాయన, అది వెళ్ళి తెలియదట్లేదు ఇది అని చెప్పేసి నేను మళ్ళా వస్తానాయన అని వెళ్ళిపా. ఇంక ఈ మాట అట్లా పడి ఆ గవర్నమెంట్ వాళ్ళు చేరింది. గవర్నమెంట్ వాళ్ళు చేస్తే గవర్నమెంట్ మా ఊరు కలెక్టరు ఆ యొక్క ఎవరో పోలీసు వాళ్ళని పంపించారు. దయ్యాలు లేవు, భూతాలు లేవు, మీకేందో అట్లా అనిపిస్తుంది అంతే, గీరుకొని మీ అంతే మీరు స్పృహలో లేనప్పుడు దోమలు అవి ఇవి కుట్టినప్పుడు గీరుకున్నారు అంతేను అని చెప్పేసి పోలీసు వాళ్ళు అసలు చెప్పే ప్రయత్నం చేసేది. మా ఊర్లో వాళ్ళు ఇన్లే అని ఊహితానికి మీద అట్లొద్దయ్యా, మాకు ఏదైనా చేసేటట్టుంటే పెద్ద మంత్రగాన్ని పెంచుకేసి చెయ్యండి, లేదంటే ఈ దయ్యాలు భూతాలు లేవు దాన్ని కాలంటే ఇవ్వద్దు, మీరు ఉండండి, మీకు కూడా పడుతుంది దయ్యము, గీకిపోతుంది మొత్తం అంతాను కాళ్ళకి ఏళ్ళకి అని. ఎంత పోలీసు వాళ్ళైనా కూడా కనపడేదానికి భయపడదు కానీ కనపడే దానికి భయపడతాడు. ఎవడైనా భయపడతాడు, పోలీసు వాడైనా భయపడతాడు, కలెక్టర్ మినిస్టర్ ఎట్లా వాడైనా కూడా భయపడతాడు. ఇంకా వచ్చింది ఎస్ఐ వాళ్ళు వీళ్ళు అన్ని కూడా మాకెందుకయ్యా మీరు ఉంటాంలే అని. ఇంకా అంతలేక మా ఊరు సర్పంచ్ వచ్చా, కలెక్టర్ అదే పనిగా మిమ్మల్ని ఉండమని పంపిస్తే మీరు ఉండదని పోతారా, ఎట్లా పోతారా మీరు ఉండరని ఇక్కడంతా చూసుకొని పోవడం మీరు పని బాగా మా సర్పంచ్కి చాలా మంచోడు, చెడ్డోడు కాదు, చాలా మంచోడు అనమాట. అందుకని చెప్పేసి ఆ మాట ఎవరు తీసేది నైట్ ఆడే ఉంటారు పోలీసు వాళ్ళు. తిమ్మల వల్ల దగ్గర వెళ్ళిపోయినాడు, ఇదేదో పెద్దదే ఉన్నా నాదో కాదని. అందరూ ఊరంతా బిక్కుమంటున్నారు, ఎవరింటి మీదకి వస్తుందో, ఎవరి దగ్గరికి వస్తుందో, ఎవరిని గోకుతుందో, ఎవరిని చంపుతుందో. దీంట్లో ట్విస్ట్ ఉందండి, ఎవరికి తెలియంది. పాప భయం 4 రోజుల నుంచి అందరినీ గోకుతోంది కానీ ఎవరిని చంపలే. పోలీసులకు అది చెప్పినారు వీళ్ళంతా, ఓ గాయపరుస్తుందంటే సంపద ఇది అనుకొని వాళ్ళైతే మేమయ్యా మేము ఏడింటికి రావులే, మళ్ళీ మీరు నిన్న మా మీదకి వస్తుంది, మేమే గోకినాం అనుకుంటారు, మేము వీళ్ళు జీపులో అనుకుంటాం అనుకోండి అని చెప్పేసి మా సర్పంచ్ కోపంగా దిక్కుని వెళ్ళి మేము పక్కన ఆడే పనుకున్నాం. మేమంతా మొత్తం అంతా 6 మంది 8 మంది పనుకున్నాం ఒకటేసాటే, ఒకరికోరు ధైర్యంగా అనమాట. ఇంట్లో పనుకునే వచ్చి గోకుతుంది, బయట పట్టుకునే వచ్చి గోకుతుంది, ఇంకేడ పనుకుండేది మీ దిగింది పనుకుంటే ఇంకా ఎక్కువ. అందుకని ఒకరికోరు పట్టుకొని నీట్గా ఆడే పడుకున్నాం. పోలీసులు మాకు అంత దూరంలో రోడ్లు అట్లే చెట్టు కింద ఉంటే ఆ చెట్టు కింద ఆ జీప్ లోనే వాళ్ళకి నిద్ర రాగా వాళ్ళకు భయం పుట్టుకుంది, ఈ అమ్మ రాత్రి వచ్చి ఇది ఏం చేస్తుంది ఎక్కడ చేస్తుందో అని.
అర్ధరాత్రి దాటిపోయింది. దాటిపోతే ఎవరైనా కూడా నిద్ర ఉండలేరు కదా, నిద్ర వచ్చిందంటే వాళ్ళకి చేత కదా ఎక్క వాళ్ళు కొడుకు తీసినారు. కొడుకు తీస్తే రోజు ఎక్క వచ్చి దయ్యం వాళ్ళ బట్టల మీద ఉండే బట్టలతో సహా పీకి బాధకి గోర్లన్నీ పడిపోయినాయి. ఎలా లేస్తే ఇంకా పోలీసు వాళ్ళకు ఏం చెప్పాలో తెలియక వచ్చి వాళ్ళకు, ఓరా నాయన స్వామి లక్షణంగా ఏదో డ్యూటీలు చేసుకుంటాడు, మీ దయ్యేంద్ర స్వామి మమ్మల్ని ఇట్లా చంపుతుంది, మేము ఉన్నాము, మేము పోయి కలెక్టర్ పోయి చెప్తాను, కలెక్టర్ కావాలంటే పంపిస్తానులే ఉన్నవారిని అని చెప్పేసి అలా ఉంది. ఈ విషయం ఉండలేదు వెళ్ళడానికి గొర్రెలు కలెక్టర్ దగ్గరికి పోయింది విషయం అంతా. ఈ కలెక్టర్ కూడా పిచ్చి పట్టి తల దూకుంటాడు, ఏం చేయలేదు. దయ్యం అనేది మూఢనమ్మకం, సైన్స్ ప్రకారం పోతే దయ్యం లేదు, మూఢనమ్మకాల ప్రకారం పోతే అది కాక పల్లి కొంప, అది సింతవనం కొంప, అది మూల పొడిచి వచ్చింది. ఈ జనాలు అంత పోయి నమ్మి సావరు. వాళ్ళు దూక్కుంటూ అంటాడు అతను, పాప ఏం చేయాలి అని. ఓ 2-3 రోజులతో ఆలోచన చేసి అదేందో చెప్తారు చూడు, వజ్రంతోనే పోయల్లా అని. అట్లా మంత్రం కూడా ఏదైనా ఉంటే బాగా పరిశోధించండి. వజ్రంతోనే పోయాలని నిర్ణయించుకున్నాడు అతను. ఇంకా తర్వాత పక్కన ఉండే స్టాఫ్ ను వాళ్ళని పిలిచి దయ్యాలను గురించి పెద్ద మంత్రం కూడా ఏమన్నా ఉంటే చెప్పండి, పిలిచకొచ్చి ఊర్లో పోయి దయ్యాలు నడిపించేద్దాము అని. వాళ్ళకి చెప్పిన రెస్టారెంట్లకు వాళ్ళకి వీళ్ళకి పాపం వాళ్ళ పని మీద వాళ్ళకి ఏం తెలుసు, దాన్ని లేచినామా, ఒక కాఫీ తాగినామా, వచ్చినామా, సీట్లో కూర్చున్నామా, రాసుకున్నామా, అలా సాయంత్రం వెళ్ళిపోయినామా, ఇంకా తప్ప వాళ్ళకి ఏరియా లోకం ఏం తెలుస్తుంది, ఏమీ తెలియదు. సీట్లో కూర్చొని చేసే పని వాళ్ళకి ఏం తెలుస్తాయి అవన్నీ. పాపం వాళ్ళంతా వాళ్ళు పోయినారు, ఏదో వాళ్ళ అసలు వాళ్ళు పడుకుంటున్నారు. మసోడు పద్దన్నే దగ్గర 6 అడుగులు ఎత్తుంటాడు అప్ప, 6 అడుగులు పైన ఉంటాడు ఎత్తు. ఇక తెల్లగా ఉన్నాడు మనిషి, అట్లే ముట్టుకుంటే బస్ అయితే ఉన్నట్లున్నాడు మనిషి, తెల్లగా ఉన్నాడు అట్లే. కాషాయం బట్టలు వేసుకున్నాడు, మెల్ల రుద్రాక్షలు ఉన్నాయి, బాబు పెద్ద పెద్దవన్నీ రుద్రాక్షలు ఉన్నాయి. ఈ పూజ పెట్టుకున్నాడు తలకాయ కింద. పిల్లకాయ వెళ్తే ఏం లేదు, మళ్ళీ క్రాఫ్ ఉంది నా మాదిరి, ఇప్పుడు నాకు ఎట్లుందో అట్లా క్రాఫ్ ఉంది. వచ్చి కలెక్టర్ దగ్గరికి వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ లో అడిగినాడు, అసలు గ్రూప్ లో దయాన్ని నేను పాల్గొంటాను, నాకు మీకు సహాయం కావాలా అని. ఎంతకపోయింది కాలికి తగిలిందిరా అన్నట్లా కూర్చోబెట్టుకుని మాట్లాడినాడు ఆయనతో. ఆయన మలయాళ మంత్రికుడు అంటారు. మలయాళ మంత్రికుడు అంటే గొప్ప వాళ్ళంతా. ఆయన మంచి పని జరిగింది కదా నీకే అని చెప్పేసి ఆ మంత్రికుని తీసుకొచ్చేసి ఊర్లోకి వచ్చి దండోడు వేయించినాడు. ఎత్తాడు, ఇంకా పలక తీసుకొని దండోడు వేస్తాడు. ఇవద్దు, మన ఊర్లోకి మలయాళ మంత్రికుడు వచ్చినాడు, దయాలను పోగొడతారంట, మీరందరూ ధైర్యంగా ఉండండి అని వాడు చెప్తాను. మలయాళ మంత్రికుడు అంటే కథల్లో ఏమి ఉండేది కదా, ఎప్పుడు చూడలే. ఎట్లుంటుందో కానీ అక్కడ ఊరు జనమంతా ఏమన్నారు, ఆయన గుడి దగ్గర కూర్చొని ఉన్నాడు, ఎదురు సాగు మధ్య ఇట్లా సకల పిల్ల వేసుకొని కూర్చొని ఉన్నాడు. కలెక్టర్ పక్కన కూర్చుంటాడు. మళ్ళా పోయి అందరూ దండాలు అని పెడతాన్నారు. నాకు ఒకటే మాట, ఆయన మీరు ఏం భయపడద్దండి, మీ ఊర్లో దయ్యాన్ని నేను పోగొట్టిచ్చేస్తా, మీరు ఆలోచనే చేయొద్దండి అని చెప్పేసి ధైర్యం చెప్పినాడు అందరికి. మలయాళ మంత్రికుడు అంటే ఎవరికైనా ధైర్యమే, పెద్ద మంత్రికులు మలయాళం వాళ్ళంట, మనం వింటాంటాం అంతే. రాత్రి అయ్యింది, బిక్కుమంటాం, అందరూ మేలుకొనే ఉంటాము, చూడాలా పనితనం ఎట్లుంటుందో, ఏం చేస్తాడో, ఎట్లా పోగొడతాడో అని. పండుకుంటే వాళ్ళు అంటే నేను ఇద్దరికి మేలుకోలేక పండుకుంటాను కదా. తూర్పు బజార్లో అందరూ మేలుకొనే ఉన్నారు, ఉత్తరం బజార్లో 5 మంది 6 మంది 7 మంది నిద్రపోయారని అక్క వాళ్ళ పాట పరికింది. ఎల్లసరిగా పరిగెత్తుకుంటూ వచ్చినాడు మలయాళ మంత్రికుడి దగ్గర. నువ్వేం మలయాళ మంత్రికుడు పోయా, నిన్ను నమ్మి మేము పండుకుంటే మాకు మొత్తం బరిగిపోయిందంతాను చూపించి. ఇట్లా కాదు, నేను ఒకటి చెప్తాను, మీరు అవన్నీ చేసేటట్టుంటే చెప్పండి, ఈ ఊర్లోనే లేకుండా చేస్తా దయ్యాన్ని. చెప్పయ్యా స్వామి, నువ్వు ఏం చెప్తావో చెప్పు, మేము కాదంటే తలాయింత లెక్కేసుకొని చేస్తాం ఆ పని అంతాను అని చెప్పేసి మా సర్పంచ్ అంటాడు. ఒకటే మాట చెప్పాను, మీ ఊరికి వచ్చేటప్పుడు చూసినాను, ఆ కుడి పక్కన పెద్ద సోడమ్మ గుడి ఉంది కదా, పురాతనమైంది, ఆ గుడి ఎన్నాళ్ళని మూసేసాయన. ఇప్పుడు ఎన్నో తరాలైంది సమయాన్ని మూసేసేసి, ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆ కాలంలోనే మూసేసినారు. ఈ కొత్త సోడమ్మ పెట్టుకున్నాం, మా ఊర్లో పై బజార్లో పెట్టుకున్నాము, ఆయనకే పూజలు చేసుకుంటా అంటాము. ఆయన అయితే సోడమ్మ గుడి ఉంది స్వామి, రాతశిల ఉంది, ఈ ఆ కాలంలో తెలుగు స్వామి, ఆయన కూడా అది చెప్పేవాళ్ళందరూ కూడా చచ్చిపోయినది, ఊరు లేరు దాని చరిత్ర చెప్పేవాళ్ళు. వచ్చేటప్పుడు చూసినానైనా అసలు సౌడమ్మ ఉండేది ఆడాను, ఏ సౌడమ్మ లేదని చెప్పను, వీడు దేవత కాదని చెప్పడాను, కానీ ఊరిని కాపాడుతాండే సౌడమ్మ ఉండేది ఆడేనాయన, ఇదేం భయపడద్దండి. ఆ సౌడమ్మ జాతర జరిపిండు మంచి రోజు చూసి,
లక్షలు మంచి రోజులు మా సర్పంచ్ మా సర్పంచ్ ఇంకా తొందర ఎక్కువ, ఎందుకంటే పాప మంచోడు, అందరినీ బాగా చూసుకుంటాడు. ఏంటో లెక్కలేసి బుక్కులు చూసేసి మన్నాడు రాత్రికి జడ చేయండి. అమ్మాయిని చిన్న విగ్రహం ఉంటుంది కదా, ఊరేగింపు విగ్రహం తీసుకొని మొత్తం వీధి 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 ఇల్లు తిరగండి. సరైన సమయం ఊరంతా మన్నాటికి పండగ వాతావరణం అయిపోయింది. ద్వారణాలు కట్టేవాళ్ళు, పేపర్లన్నీ దారానికి అతికిచ్చేసి గీరంతా కట్టేవాళ్ళు, ఇంటి ముందర తాటిపట్లు కట్టేవాళ్ళు. పెద్ద కోలాహలం అయిపోయింది. ఏమంటే బంధువులు వాళ్ళని పిలిపించుకుందామంటే దయ్యంతో పని, వాళ్ళు ఎందుకు అని ఊర్లో వాళ్ళందరూ మళ్ళీ నిర్ణయించుకోండి, లేకుంటే ఇంత పెద్ద కోలాహలము, బంధువులు పిలిపించుకుందాము అని మొదట అనుకుంటారు. మళ్ళీ దయానికి భయపడి ఉంది పెంచరా అన్నాడు. వచ్చేసింది టైం ఊరంతా అలంకరణ ఎట్లుందంటే పండగ వాతావరణం కంటే ఎక్కువ ఉంది. అట్లే కల్లా గడపడుతుంది ఊరంతా లైట్లతో. 10 గంటలకు ఎత్తిన అమ్మాయిని 10-10:30 ఉంటుంది. అందరూ భుజాల మీద పెట్టుకున్నాము, ఆ అమ్మాయిని మోతున్నాం వీధి వీధి. ప్రతి ఇంటి ముందు రోజులు టెంకాయలు కొట్టించేవాళ్ళే పాపం, ప్రతి ఇంటి ముందు రోజులు టెంకాయలు కొట్టించేవాళ్ళే. అదయం బోళ్ళ అని. కొంతమంది అయితే కోళ్ళను కోస్తున్నారు, కొంతమంది అయితే మేకలు పొట్టోళ్ళు కూడా కోసుకుంటున్నారు. ఏం చెప్తావు, దాదాపు చాలా నెలలైంది. మనుషులకి ఎవరికి ప్రశాంతత లేదు, కడుపు నిండా తినేదానికి లేదు. తింటే రాత్రి నిద్రపోతే అది వచ్చి పీకుతుందేమో భయం. అట్లనే కడుపు నిండా ఎవరు తినలే, అంత అతగడుపు తినేది, అతను నిద్ర పెట్టుకునేది. అట్లే వెనకప్పులుగా కోసేసినారు. పోతాంది తూర్పు బజార్ అంతా తిరిగేసి వచ్చా. మొత్తం 8 బజార్లు తూర్పు బజార్లు, 8 బజార్లు తిరిగేసి వచ్చేసేవాడమ్మా. నేను కూడా ఉండా. ఇంకా తర్వాత తూర్పు నుంచి పడవ బజార్కి వచ్చేది. మా ఊర్లో ఎప్పుడు చూడడం చేసినా కూడా వాళ్ళంతా తూర్పు బజార్ తిరుగుతారు, మళ్ళీ పడమర బజార్ తిరుగుతారు, మళ్ళీ దక్షిణం బజార్ తిరుగుతారు, మళ్ళీ ఉత్తర బజార్ తిరుగుతారు. ఆ ఊరు పద్ధతి అట్లా ఉంది అనమాట. అట్లా తిరుగుతారు. పడమర పక్కకు పోయారు. పడమర పక్కకు పోయినారు, ఒక 4 బజార్లు తిరిగినారు. 5వ బజార్ దగ్గరకు వచ్చేతలకి 8 ఇండ్లు మొండిగంగా నీటి దగ్గర నిలబడిపోయాయి. అట్టిట్లా పీకినా కూడా పళ్ళకి ముందుకు పోదు. ఎంతమంది ఇట్లా పీకినా కూడా పళ్ళకి ముందుకు పోదు. ఇట్లా అంటుంది కానీ ముందుకు మాత్రం పోదు పళ్ళకి. ఇంకా ఊర్లో వాళ్ళందరికీ ఈడేందో ఉంది, దయ్యానికి సంబంధించిన అసలు కారణం ఈడేందో ఉంది అని చెప్పేసి మొండిగంగా తలుపు తట్టి వాళ్ళు లేడు, ఎంత తలుపు తట్టే లేడు. పగలడం కదా అని చెప్పేసి ఇంటి వాకిలి పగల దగ్గర పగల లోపలికి పోతే అప్పుడు ఎందుకు పెద్ద రతిభూషణంతా రంగురంగులు ముగ్గులు వేసేసేసి దాంట్లో అన్ని ఏంటో చిన్న చిన్న తలకాయలు పొర్రెలు అవి ఇవి పెట్టి అన్ని నల్ల బట్టలు చుట్టి చిన్న చిన్న దీపాలన్నీ వెలిగించేసేసి చుట్టూ పెద్ద నల్లపిండి అంతా తెల్లపిండి, ఏది ఏంటి లేదు. తెల్ల కలరుతో మొత్తం ఆ పిండి తీసుకొని అంతా ఇంకా ఎంత అంటే అంత ముగ్గులు, పెద్ద ముగ్గులు పోసేసారు. దాంట్లో పసుపు కుంకుమ అంతా అది ఇది చల్లేసినారు. ఆ ముగ్గు చూస్తుంటే భయంకరంగా ఉంది, అంత భయం అయ్యేటట్లు. దీపాలు వెళ్తాడు మధ్యలో చిన్నది తలకాయ పొర్రి కూడా ఉంది అన్నయ్య. కానీ ఒక చేస్తాను కదా ఊరికంతా సేటు. మనం వచ్చేది చూసి, అమ్మాయి వచ్చేది చూసి వాడి పని వాడు చేసుకొని దిగులు పోయినారా. ఊరందరికీ డిక్లేర్ అయిపోయాయి, వాడు ఏం రెడీ చేస్తాడు ఇది అంతాను. ఇంకా అంతలైతే మలయాళ మంత్రికుడు వచ్చి మొత్తం అంతా ఇల్లంతా చూశారు. సరేలే ఉండేలేండి, అమ్మాయిని మీరు తిప్పండి, ఏమి ఇబ్బంది ఏమి లేదులే, మీరు తిప్పండి అని. అమ్మాయి పోలే ముందుకి తిప్పేదానికి, అమ్మాయి ముందుకు పోతే తిప్పేది. అది దగ్గరకు వచ్చేసి ఇట్లా భుజాల మీద పెట్టుకుంటాం కదా, కట్టి మీద చేసి అమ్మాయి నువ్వు పో తల్లి అని. ఇంకా అంతే, అమ్మాయి మళ్ళీ ముందుకు సన్నగా మొత్తం గేర్లన్నీ తిరుగుకుంటా మొత్తం అంతలకు ఊరంతా తిరిగేసి తెల్లారిపోయి నుంచి మొత్తం అంతా ఉండిగేగిరెడ్డి ఇంటి దగ్గర ఒక 15 మంది 20 మంది మా సర్పంచ్తో సహా పోలీసు వాళ్ళు 3-4 కాపలా ఉన్నారు. అయితే ఎవరు పోకూడదు, ఎవరు రాకూడదు. ఏంది ఇది సంగతి? తెల్లారి తడికి ఎట్లా చేసినారు, ఏం చేసినారు అసలు ఆశ్చర్యమైంది. 3 పోలీసులు కలిసి ముండిగేగిరెడ్డి జీప్ లో తీసుకొని వచ్చేసి వాళ్ళ ఇంటి ముందు నిలబెట్టారు. దొరికినా కొడుకునే ఊరంతా కుమ్ముదామని వచ్చేసాడు. అంతా మిందలో దొరికితే సరే నా కొడుకు 7 వరకు ఖాళీ చేతులు పురిగి పక్కన పడి దిగుదామని. పోలీసులు ఉండరు కదా, దాంతో వీళ్ళని కొట్టనివ్వండి, వీళ్ళకి ఎంత కసి ఉండేది కదా. పట్టుకొనేసి కలెక్టర్ పక్కనే ఉండి అడుగుతాడు, ఏమి ఎందుకు చేసినావు ఈ పని? అవే మీరు అనుకున్నట్లు ఎందుకు చేస్తాము ఇదంతాను. ఆ దయ్యం అనేది ఏదో నాకు తెలిసిన మంత్రాలతో ఊరి నుంచి పారదోల్దాము అని చెప్పేసి కొద్ది ముగ్గేసినాను.
ఇంకా అది కాక సొడం అవుతుంది కదా, ఊరు మొత్తం అంతా తిరుక్కుంటా ఆయమ్మ ఆశీర్వాదం కూడా ఉంటుంది కదా అని నేను ముగ్గేసినాను స్వామి. అంతేగాని నేనేం మంత్రాలు తంత్రాలు దయ్యాల గురించి చేసి లేదు స్వామి, దయ్యం పారిపోవాలనే చేసినాను. జనం ఎవరు నమ్మలే, వాడు చెప్తాడే కట్టుకథలు ఎవరు నమ్ముతాడు? అలా సాక్ష్యం కనపడుతుంది కదా, ఎవరు నమ్మడం? కలెక్టర్ పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. అప్పుడు నిజం చెప్తాడు మొండిగా అడిగాడు, మన్నించండి స్వామి, ఈ ఊర్లో దయ్యం ఉందో లేదో నాకు తెలియదు, ఎవరు గీకుతున్నారో లేదో నాకు తెలియదు స్వామి, ఆ దయ్యానికి నాకైతే ఏ సంబంధము లేదు. నేను ఈ ఉచ్చిగాడు అంటారులే మా ఊర్లో వాడిని, ఈ ఉచ్చిగాడు ఇద్దరు కలిసి దొంగతనాలు చేస్తున్నాం స్వామి, అంత తప్ప ఏంది లేదు. అదంతా పక్కదారి పట్టించేదానికి ఇది చేసినాము, మాకు మంత్రాలు మాయలు కూడా ఎటు రావు స్వామి అని ఒప్పుకోండి. నిజమే, దగ్గర 5-6 నెలల నుంచి ఎవరింటికి బీగం పడి ఉంటే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది తెల్లారుతారు. ఎవరింటికి బీగం పడి ఉంటే తెల్లారితో వాళ్ళ ఇంట్లో సామాన్లు వెళ్ళిపోయాయి. ఎవరు అంత చిక్కలు ఎవరు పోలీసు వాళ్ళు చెప్పినా పట్టుకోలేకపోతుంది. ఊర్లో ఉండే దొంగ ఇంట్లో ఉండే దొంగ ఎవరు పట్టుకుంటాడు? ఈశ్వరుడు కూడా పట్టుకోలేటలే. అట్లా వారిని ఏమన్నా ఇదే అని దొంగిలించిన సొమ్ములు అవి అన్ని మొత్తం అన్ని వాళ్ళ ఇంట్లో లోపల కింద సొరంగంలో దాపెట్టినారు. గుంత తీసేసేసి గుంతలో పూసిపెట్టారు సొరంగం మాకు. బయటికి తీసి చూపించి సరే మా సంగతి తెలిసిపోయి సౌడమ్మ ఇంటికి నిలబడింది. ఊళ్ళో దేవుడి పరిస్థితి ఏంది? ఈ మలయాళ మంత్రి కూడా వచ్చేసి సౌడమ్మ పట్టుకోవడానికి వెళ్ళిపోయాయి. ఎందుకు తెలియదు జనాలకి. తెల్లారింది అయిపోయింది కదా, మలయాళ మంత్రికి చుట్టూ చేరి మన వాళ్ళంతా ఏ స్వామి వాళ్ళంటే దొంగ అనుకున్నాము అని తేలిపోయింది. సౌడమ్మ దేవుడి ఇంటి దగ్గర ఎందుకు నిలబడింది, మీరు ఒక సేవ పెడతానికి ఎందుకు పోయింది అని చెప్పారు. అప్పుడు మలయాళ మంత్రికుడు కలెక్టర్ ఇద్దరు చిన్న మైక్ అరేంజ్ చేసుకొని మైక్ తీసుకొని, మీ ఊర్లో యా దయ్యము లేదు, యా భూతము లేదు, మీ అంతగా మీరు ఊహించుకుంటున్నారు. నిజానికి ఈ మొండిగవి రెడ్డి దయ్యం అనే దాన్ని సృష్టించినాడు. ఎవరైతే నిద్రపోతున్నారో ఆ నిద్రపోయే వాళ్ళ దగ్గర 12 వేలు చూస్తున్నారు కదా మీరు, 12 వేలు ముళ్ళు తీసుకొని చేతికి బాగా ఇట్లా గ్లో చేసుకొని దానికి అంటించేసుకొని ఆ 12 వేలతో కన్నా అనుకో మొత్తాన్ని గిర్లు పడిపోతాయి. ఆ విధంగా చేస్తాడు వీడు. వీడు ఇప్పుడే అడిగితే మొత్తం విషయం అంతా చెప్పినాడు, దయ్యము లేదు భూతము లేదు అని చెప్పేసి. సరే సరే నువ్వు చెప్పినట్ల 12 వేలు చేతులకు తగిలి చేసుకొని అది ఇది చేసుకొని ఇట్లా అంటేనేమో గిర్లు పడతాయి, బాగానే ఉంది. చూడండి ముందు పడింది, ముందు అది చెప్పండి. అదే కదా ఈ స్వామి ఏమన్నాడు, పూర్వ దశాబ్దాలు శతాబ్దాల కిందట ఉండే గుడి మీరు దాన్ని పక్కన పెట్టినారు. ఈ పొద్దు పెద్ద సౌడం వేరే కొత్త సౌడం పెట్టుకొని చేసుకుంటాడు, పాత సౌడం ముఖ్యం, ఆడే ఉండే దేవత అన్నాడు, ఆయననే తీసినాము. ఆడింటికి నిలబడింది, ఎప్పుడేంటికి చేయి పెడతా అంటే ముందుకు పోయింది. కలెక్టర్కి ఏం చెప్పాలో దిక్కుదిల్ల. వీళ్ళేదిరా కాలికెత్తే మెడకెత్తే కాలికెత్తారు. ఎట్లా సమయంతో చేసేది, ఎందుకంటే తిట్టుకోలేడు, పెద్ద చదువురు ఉండేవాడు. ఎట్లా బండబూతులు తిట్టుకోలేదు. నువ్వు నేనైతే బండబూతులు నీ అక్కయ్యని ఎట్లా చేసేది అని పాప ఆయన తిట్టుకోలేదు. ఆయన బాధ అయిపోయింది. ఎందుకంటే ఆయన పాలనలో ఉండే జనాలే కదా వీళ్ళంతా. కలెక్టర్ అంటే ఓ రాజు అట్లా జిల్లాకి, కలెక్టర్ అంటే ఓ జిల్లాకి రాజు అట్లా, ఆయన పాలనలో ఉండే వాళ్ళే కదా. అది అయితే ఎట్లేదు. మాంత్రికుని అడిగా, ఏంది ఇది పరిస్థితి, నువ్వు చెప్పిండేది బాగానే ఉంది కరెక్టే, ఈ అమ్మాయి పరిస్థితి ఏంది, నాకు అది అంత చిక్కుకోకుండా ఉంది, అర్థం కాలేదు నాకు. అయితే సైన్స్ అయితే కాదు, నేను పట్టుకుంటానికి ఎందుకు పోయింది అనేది కూడా నాకు తెలియదు. నేను ఈ మంత్రాలు తంత్రాలు కూడా ఏటిని ఉపయోగించలేదు. ఏం చేయాలా, ఏ విధంగా దీనికి సమాధానం చెప్పాలో నాకు తెలియలేదు సార్ అని చెప్పేసి ఆ కలెక్టర్కి చెప్తానట. వేసుకో అని అమ్మ ఉన్నట్లుండి మా ఊరు తుమ్మకకి సొరం పోయింది. సారం చెప్తాను అట్లా అట్లా అసలు ఆమెకు శరీరం మీద పట్టుకుంటావా లేదా అనేది కూడా తెలియదు. ఇష్టాసరం ఇంకట్లా ఆడవాళ్ళు పక్కన గట్టిగా పట్టుకోవాలి మనం. ఆ బయట కొంగు అది ఇది గట్టిగా బిగించి పారేసింది తాళ్ళతో. అప్పుడు కానీ ఆమె ఎట్లా కూడా పాపం సీర్లు అవి ఇవి ఎక్కడ ఏం పోలే. ఎట్లా జడ్జిన కానీ అంత భయంకరంగా ఎదుగుతుంది. నువ్వు చెప్పేసి వచ్చేసి జనాలందరూ వచ్చేసి అమ్మా తల్లి తప్పైపోయించాలి తెప్పు తల్లి నీ కోరికలేందో అవి ఇవి అని. కోరికలు ఏంటివి లేదురా, నన్ను ఇంతకాలం దూరం పెట్టినారు తరతరాల నుంచి, ఈ పొద్దు నన్ను బయటికి తీసి ఉత్సవం చేస్తున్నారు, చాలా ఆనందమైందిరా. మీ ఊర్లో దయ్యాన్ని కూడా నేనే పోరుతాను, అది నిజంగానే దయ్యము, వీళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు అంతే. ఆ దయ్యం కూడా ఎవరో కాదు, దగ్గర 40 ఏళ్ళ కింద చచ్చిపోయింది చూడు,
మీకు గుర్తుందా అవన్నీ అని ఆయమ్మ. 40 ఏళ్ళ కిందట అంటే పాత వాళ్ళు చెప్పాలి అందరూ చరిత్ర అంతా. ఏమమ్మయ్యా మనకు సరిగా గుర్తులేదు. సర్పంచ్ వాళ్ళ నాయన ఉండే పోతలయ్య, లేకపోతే రావా ఇక్కడ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చాయి అయ్యో పోయ్ అన్నట్లు మాట్లాడాయమ్మ గట్టిగా పెంచులు ఇచ్చి. అమ్మయ్యా నిజమే తల్లి, నిజమే తల్లి, ఏమనుకో తల్లి, కాపాడు తల్లి, కాపాడు తల్లి అని ముక్కండి. చరిత్ర ఏమంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం పెద్దిరెడ్డి నారాయణ రెడ్డి పెండ్లాము ఇంట్లో ఏదో గొడవ పడి వాళ్ళ తోట దగ్గరికి పోయి వాళ్ళ బావి దగ్గరికి పోయి ఆమె సీరకు మొత్తం అన్ని రాళ్ళన్నీ అన్ని కట్టేసుకొని కొంగులో రాళ్ళన్నీ గట్టేసుకుని కొంగును గట్టి నడుము బిగించేసుకొని బావిలో దుంకి చచ్చిపోయింది. ఆయన్నే ఆ టైం ఆ బుట్లోనే బాగా ఇబ్బంది పెట్టిందంతా ఊరందటినే. ఇంకా బుట్లో ఎవరో మంత్రాలు తంత్రాలు తెలిసిన వాళ్ళు వచ్చేసి ఆమె కట్టడి చేసినారు. ఇప్పుడు మళ్ళీ మన అమావాస్య నుంచి ఆమెకు పోయే కాలం దాపరించిందట, అంటే పైకి పోయే కాలం దాపరించిందట, టైం దగ్గర పడిందట. అట్లనే ఆమె మళ్ళీ ఫిల్టర్ అయిపోయింది. ఈ సౌడమ్మ వచ్చేసరికి శాంత జరిగింది. ఈ స్వామి వచ్చి సౌడమ్మ జాతర చేసి మంచి చేశాడు మనందరికీను. ఆయన ఎట్లా మాట్లాడుకుంది, ఓ ఆరని అమ్మ దైమా ఇదంత పని చేసిన వెలుగు అనుకొని మొత్తానికైతే ఊరైతే ప్రశాంతంగా అయిపోయింది. అందరూ ఎవరెవరు పనులు వాళ్ళు చేసుకొని హ్యాపీగా ఉన్నారు ఇప్పుడైతే. సో ఇక్కడ నేను మీకు చెప్పొచ్చేది ఏమిటి అంటే, మనం నిష్ఠతో మన ఊరి దేవాలయాల్లో కావచ్చు, మన ఇళ్లలో కావచ్చు, ఎంత నిష్ఠతో మన ఇంటి దేవుడికి కావచ్చు, గ్రామ దేవతకు కావచ్చు, ఎవరికైనా కూడా నిష్ఠతో భక్తిగా పూజలు చేసి దీపారాధన చేసి నైవేద్యాలు వండి వాళ్ళ స్తోమత కొద్ది. నైవేద్యం అంటే మీరు మళ్ళీ గొప్పగా ఆలోచన చేయొద్దండి. ఖచ్చితంగా ఇంత బెల్లం ముక్క ఆ తమలపాకులో పెట్టినా కూడా అది నైవేద్యం కిందే లెక్కని పెద్దోళ్ళు చెప్తా ఉంటారు టీవీలోను సోషల్ మీడియాలో. పెద్దోళ్ళు చెప్తా ఉంటారు టీవీలోను సోషల్ మీడియాలో. కాబట్టి మీకు ఉందనుకోండి, ఏ శుక్రవారం ఫోటో సోమవారం ఫోటోస్ ఎవరితో కొద్దిగా నైవేద్యం వండుకోండి, తప్పులేదు దాంట్లో. అట్లా ఆ విధంగా మనము గ్రామానికి సంబంధించి ఊరికి సంబంధించి ఈ పీడల నుంచి, అంటే మనకు కనిపించకోకుండా ఉండే ఈ దుష్ట శక్తుల పీడల నుంచి మన ఊరిని మన ఇంటిని మనం కాపాడుకోవాలంటే సాధ్యమైనంత వరకు ఇంట్లో నిత్య పూజలు చేసుకోండి, దీపారాధన చేసి స్వామిని పూజించండి. ఏ స్వామిని అని నన్ను అడిగారు, మళ్ళా నా దగ్గర దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబం వాళ్ళు ఒక్కొక్క దేవుడిని ఇంటికి దేవుగా పెట్టుకుంటారు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వరుడు, దుర్గమ్మ, అంకాళమ్మ, మారమ్మ, చౌడమ్మ, ఇట్లా ఎంతో మంది ఉన్నారు మన హిందూ దేవుళ్ళు. ఆ వాళ్ళ ఊరి గ్రామ వాతావరణ పరిస్థితిని బట్టి ఆ ఊర్లో ఏ దేవుడైతే ముఖ్యమైన దేవుడిగా కొలవి ఉన్నాడో ఆ దేవుడికి మంచి నైవేద్యంతో దీపారాధన చేయండి రోజు పొద్దున సాయంత్రం. ఇలా చేయడం వల్ల మన ఊరికి మంచి జరుగుతుంది, మన కుటుంబానికి మంచి జరుగుతుంది. దీనివల్ల జనాల్లో భక్తి అనేది ఉద్భవిస్తుంది. నీచమైన ఆలోచనలు, చెడు ఆలోచనల నుంచి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటారు. ఎప్పుడైతే భక్తి అనేది మనిషిలోకి ప్రవేశించిందో, ఆ భక్తి అనే మనిషిలోకి ప్రవేశించిన వాడు, ఆ మనిషి ఎప్పుడు కూడా దుర్మార్గపు ఆలోచనలు దాదాపు చేయడు. భక్తి అనే ముసుగులో ఉండేవాడు చేస్తాడు, కానీ నిజమైన భక్తులు ఎప్పుడు దుర్మార్గం ఆలోచనలు చేయడు. ఆ విధంగా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ, మన హిందూ దేవుళ్ళైనటువంటి వాళ్లకు పూజలు చేస్తూ, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ, ప్రతి ఒక్క వ్యక్తి ఆ 3,000,000 దేవతలకు పూజలు చేసుకుంటూ మన భారతదేశంలో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. భక్తి అనే ఒక మార్గంలో వెళ్తే మనకు ఏ దుష్ట శక్తులు ఏమో చెప్తుంటారు, చేతబుళ్ళు అవి ఇవి, అవి కూడా ఏవి రావు. బాణామతి అది ఇది అంటుంటారు, అలాంటివి ఏవి ఉండవు. ఆ భగవంతుడే మన ఇంట నిలబడి, బాణామతులు కావచ్చు, చెడుపులు కావచ్చు, ఇట్లాంటివి అనుకుంటారు, అలాంటివి ఏవి కూడా ప్రత్యక్షంగా మనం పూజ చేయడం వల్ల ఆ భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు మన ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి ఎవరు ఏమి చేసినా కూడా మనకు అవి తగలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకో నాకు చెప్పాలనిపించింది. టోటల్ గా ఇదంతా కూడా నేను జస్ట్ సింగిల్ టేక్ లో చెప్పాను.
మీ దాస్. థ్యాంక్ యూ.